యూట్యూబర్‌గా హైయెస్ట్ పాపులారిటీ ఉన్న ఒక వ్యక్తి అనవసర వివాదాల్లోగా చిక్కుకుంటున్నాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంటది. కొందరికి కొన్ని మనోభావాలు ఉంటాయి. ఆ మనోభావాల్ని గుర్తించాల్సిన అవసరం ఉంటది. కాకపోతే ఇటీవలి కాలంలో ఏంటంటే వాళ్ళ పాపులారిటీని మరింతగా పెంచుకోవడానికి మరింత కాంట్రోవర్సీలను ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సీతాదేవి ఏ విధంగా ఉంది, ఏంది అనేది పురాణాలు చదువుకున్నాం. ఆ పురాణాల ప్రకారం వెళ్తున్నారు. ఇప్పుడు వాటిని కాంట్రవర్సీగా చేయాల్సిన పని లేదు. రాముణ్ణి, సీతను, లక్ష్మణుణ్ణి, ఆంజనేయుని గౌరవించాలి, పూజించేవాళ్ళు చాలామందే ఉంటారు. వాళ్ళ భక్తి వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళ మనోభావాల్ని కించపరచడమే అవుతుంది. దాని ద్వారా అతనికి అదనంగా ఇప్పుడున్న 3వ స్థానమో, 4వ స్థానమో, అది పైకెళ్ళి 2వ స్థానం, 1వ స్థానం అవుతున్నప్పటికీ తనను అభిమానించే వాళ్ళలో కూడా రామభక్తులు ఉన్నారనే విషయాన్ని తను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కాంట్రవర్సీలు తను యూట్యూబర్గా ఏ విధంగా ముందుకొచ్చాడో ఆ మార్గాన్ని ద్వారానే వెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇలాంటివి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సెన్సిటివ్ ఇష్యూస్కి సంబంధించి తను ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. తను 3వ స్థానం నుంచి 2వ స్థానానికో, 1వ స్థానానికో ఎగబాకాలనుకున్న వ్యక్తి కిందికి జారిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది.